హాయ్ గైస్ యూనివర్సల్ వరల్డ్కి యూనివర్సల్స్ వరల్డ్స్కి చెప్పబోయేది ఏంటంటే గ్రహాంతవాసులు ఎవరో కాదు మన భారతీయులే. అది మీరు గ్రహాంతవాసులు ఉన్నారా లేరా అని ప్రశ్నించకండి. గ్రహాంతవాసులు ఉన్నారు. ఇవన్నీ నేను కాపీ కొట్టే అనుకుంటారా, తెలుసుకుందరనుకుంటారా, ఏది ఏమైనా కానీ ఈ రామాయణ మహాభారత ఈ జరిగిన వాటిలో నుంచే కాపీ కొడతారు ఎవరైనా, లేదా వాటి నుంచే తెలుసుకుంటారు. సో కాంతి వేగంతో ప్రయాణించిన వాళ్ళు కూడా భారతీయులే. అది ఎలా ప్రూవ్ చేయాలంటే, మరి పుష్పక విమానం మన భారతీయులప్పుడు మూడో కంటిని యూజ్ చేసుకొని అన్ని గ్రహాలు తిరిగేసి ఏవి పనికొస్తాయి, బట్ ఇక అంతగా మానవులకి అంతగా పనికి రావట్లేదు అనేసి మనల్ని భూమిలో అలవాటు చేసిండ్రు. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకనే స్వర్గం కన్నా ఇది రెండో స్వర్గం అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సరేలే, ఇంకా మీకు ఇదే ఎక్కువ అనేసి మనల్ని ఇక్కడ అలవాటు చేసిండ్రు. అలా మరి మనం ఇప్పుడు రన్వే వాడుతున్నాం, వాళ్ళప్పుడు రన్వే వాడలేదు. ఇక మూడో కంటితో సమస్యలు ఎక్కువ కావడం వల్ల దాన్ని ఆ దేవుళ్ళే క్లోజ్ చేశారు, లేదా సైంటిస్టులు దెయ్యాలనుకుంటే దెయ్యాలు, మీరు ఏదనుకుంటే అది. దానివల్ల చెడుగా ఉపయోగిస్తున్నారు, అందుకని అది క్లోజ్ అయింది మూడో కన్ను. ఇప్పుడు దాన్ని నేను బ్లాక్ హోల్ అంటున్నాను. అది ఒకప్పుడు త్రినేత్రం, ఇప్పుడేమో బ్లాక్ హోల్ అంట. బ్లాక్ హోల్ ఎక్కడో లేదు, మన దగ్గర ఉంది, భూమి దగ్గర ఉంది. అలా భూమి దగ్గర ఉంటే ఎందుకు కనిపించట్లేదు అంటారు. ఇప్పుడు మన దగ్గర మన తలకాయల మరి వెనక చిన్న మెదడు భాగంలో ఒక చిన్న స్పేస్ ఉంటుంది, ఆడ కొడితే చనిపోతారు. మరి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ల్యాగ్ ఉంటుంది. ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేము. సో యంత్రాలతో లేదా శక్తివంతమైన ఎక్స్ గామా కిరణాలు ఎవరికైతే అట్లా ఇలా చూడగానే కనిపిస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళకైతే అలాంటి ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరంతే. సో ఇప్పుడు టెక్నాలజీని వాడితేనే అవి కనిపిస్తాయి. సో ఆడ చిటికెన వేలతో కొట్టినా చచ్చిపోతారు. అలానే భూమిలో కూడా ఎక్కడో ఉంటుంది, అక్కడ పడితేనే మాత్రం భూమి బ్లాస్ట్ అవుతుంది, గుండు పిండితో సుధా. సో ఏలియన్స్ నేను ఇదివరకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, మత్స్యావతారం తీసుకొని చెప్తూనే ఉన్నాను, ఎవరు వినట్లేదు. సో ఒక వంతు భూభాగంలోనే ఈ 10 అవతారాలు అంటారా, 21 అవతారాలు అంటారా, ఇవన్నీ ఇక్కడ భూమిలో క్లీనింగ్ ప్రాసెస్, అంటే శుభ్రం చేసేది. ఎవరి పని వాళ్ళు శుభ్రం చేస్తారు. అలానే దేవుళ్ళు కూడా ప్రతి ఒక్క జంతువుని ఎందుకు ఇది చేస్తారంటే, ఆ జంతువుల్ని ఆ దేవుళ్ళ మొహం చూసిన ఆ జంతువులను వదిలేస్తే ఈ పర్యావరణాన్ని సమతుల్యతకి అవి పాటిస్తాయి. మీకు తెలిసిన దశావతారాలేమో ఆ దేవుళ్ళు రాష్ట్రాలు చంపనీకైనా మీరు ఫీల్ అవుతూ ఉంటారు మన హిందువులు చాలామంది. అవి మీరు 10 అయితే 10 బయోవార్స్, 21 అవతారాలు అయితే 21 బయోవార్స్. ఒక బయోవార్ ఆల్రెడీ చెప్పాను, మిగతాయి మీకు 9 అప్లై చేసుకున్నాను, అన్నీ చెప్పాలంటే కుదరదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మత్స్య అవతారాలు ఎందుకు ఐ లైక్ దిస్ 3 అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారా, శివరామకృష్ణ అనుకుంటా, అంటే శివుడు రాముడు కృష్ణుడు. ఇంకా అనమాట అన్నం ఉడికిందా లేదనడానికి 1 2 3 ఐ లైక్ దిస్. అట్లనే ఈ గ్రహాంతవాసులు ఇలా ఎందుకున్నారంటే, వాళ్ళు ఆల్రెడీ మన స్పేస్కి అన్నీ మరి కింద ఉన్న వాళ్ళకి నవగ్రహాలు ఎట్లా తెలిసినాయి తెలవడమే కాక, వాటి ఎవడైనా చూస్తాడు, మూడో కంటి చూసినప్పుడు ఎవడైనా వెళ్ళాలనుకుంటాడు కదా. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఎందుకు? తెలుసుకొనే కదా, అన్నీ తెలుసుకొనే వెళ్ళాలనుకుంటారు. మరి అన్నీ తెలుసుకున్నాక లేదా అన్నీ చూసినాక ఇక వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? సో ఈ మామూలుగా విమానాలు తయారు చేశారు, అట్ ద సేమ్ టైం స్పేస్లో వెళ్ళే విమానాలు. అప్పటికి అన్ని రకాల విమానాలు ఉన్నాయి. విమానాల కన్నా నౌకలు లేదా స్పేస్ షిప్స్. సో అన్నీ చుట్టేసి మనమే ఇంత తెలివిగా ఆలోచిస్తే మనకన్నా వాళ్ళు అడ్వాన్స్ సివిలైజేషన్స్, ఇక బంగారంతో ఈటాడన్నీ అట్లా వాళ్ళు ఎంత ఇదిగా ఉండాలి. ఒక వంతు భూభాగంలోనే ఇంత జీవరాశులు ఉంటే 3 వంతుల నీరులో ఇంకెంత జీవరాశి ఉండాలి?
భూమిలో సముద్రం లోతు ఎంత ఉందో ఎవరికి తెలియదు. సో గ్రహాంతవాసులు సముద్రంలోనే ఉన్నారు. ఇప్పుడు అమెరికా చెప్తుంది కదా, నేను కూడా ఇదివరకు చెప్పిన, ఎవరు నమ్మలే. ఒక్క వంతు భూభాగంలోనే ఇంత క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే 3 వంతుల నీరుని ఎవరు శుభ్రం చేస్తారు? సో ఎంత జీవరాశి ఉండాలి? గ్రహాంతవాసులు కూడా అక్కడే ఉంటారు. ఎలాగ మనం అంత టెక్నాలజీ యూజ్ చేయట్లేదు, అంతగా మన సబ్మెరైన్స్ కూడా అంత కిందకి పోవు. మన టెక్నాలజీ ఎంత అయితే ఉంటుందో అంతవరకే పోతాం. అంత ఎవరికైనా హద్దులు ఉంటాయి, అంతవరకే. అంతకు మించి అయితే పోము కదా. సో గ్రహాంతవాసులు మనోళ్ళే, అంతటి టెక్నాలజీ కూడా మనదే. మన టెక్నాలజీ మొత్తం మన భారతీయులు ఒకప్పుడు పంచారు. మన టెక్నాలజీ ఈ అమెరికా అనేది దోచుకుంది. ఏ విధంగా దోచుకుందంటే బ్రాహ్మణ్స్ ద్వారా. మరి ఇంగ్లీషు, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, సంస్కృతం రాదు, ఎవరు నేర్పిండ్రు? ఎట్లా? మన భారతీయులు నేర్పారు. అది మరి మీరే తెలుసుకోండి. అప్పుడు మరి ఎవరి పెత్తనం ఉంది, అప్పుడు ఎవరి దగ్గర ఈ దేశ చరిత్ర ఉంది, ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని సీక్రెట్. వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, మెల్లగా నేర్పండి అన్నారు. నేర్పిన తర్వాత వీళ్ళేం బలవంతంగా ఏం చెప్పలేదు. సంపుతామంటే సంపుతామని ఉంటారు, లేదా డబ్బు కాసు చూపించుంటారు. మొత్తానికైతే ఇది జరిగింది. అది అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా అట్లే నడుస్తుంది. సుప్రీంకోర్టులు జడ్జి వీరందరూ అంతమంది బ్రాహ్మణ్సే ఇదవుతున్నారు. అలా ఏది ఏమైనా గతం కథ జరిగిపోయింది. సో ఇప్పుడు దేశాన్ని ఎవరు నాశనం చేస్తున్నారంటే రైతులు. అలా వాళ్ళు ఎందుకు మా మానవుల్ని వదిలిపెట్టిపోయిండ్రంటే, దశావతారాల్లో చెప్పినా వీళ్ళు వినలేదు, 21 అవతారాలతో చెప్పినా వినలేదు. వినప్పుడు ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు కర్మకు వాడే బాధ్యుడు. అట్లా వదిలేశారు. ఇంకో లాజిక్ చెప్తా. శ్రీకృష్ణుడు 80 మందిని ఎందుకు కాపాడలేదు తెలుసా? కాపాడుంటే శ్రీకృష్ణుడి ఫ్యామిలీనే తరతరాలుగా పరిపాలించేది. ఇప్పటికీ వాళ్ళ పిల్లలే పరిపాలించేటోళ్ళు. అది ఇంకా గ్రహాంతవాసులు ఇప్పుడు యుద్ధాలు చేసేటప్పుడే కనిపించుకోకుండా 3 లోకాలు తిరిగిన వాళ్ళే. ఇక వాళ్ళకే అంతా ఉంటే మరి దేవుళ్ళకి ఇంకెంత ఉండాలి, అంటే సైంటిస్టులకి ఇంకెంత ఉండాలి? అలాంటి వాళ్ళనే చంపారంటే అర్థం చేసుకోండి. ఆ టెక్నాలజీ ఎవరు ఇచ్చారు? వీళ్ళే కదా. తపస్సులు చేస్తే అవి దేవుళ్ళే కదా వాళ్ళ శక్తులు ఇచ్చింది. ఇప్పుడు రావణాసురుడు శక్తివంతుడికి ఎలా మారిండు? చనిపోతానని ఇంకా ఇదవుతా ఉంటే ఎందుకు నా వల్ల రావడం, శివుని కోసం తపస్సు చేస్తాడు. ఇంకా చచ్చిపోతా ఉంటే ఏదో ఒకటి చెప్పన్న. ఎవరైనా తపస్సు చేసినాక అతను ఏం అడుగుతాడో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. తర్వాత దాన్ని ఎలా కంబ్యాక్ చేయాలో కూడా వీళ్ళకి తెలుసు. అందుకే ఆ రామాయణం. అందుకనే రామాయణం ఎన్ని ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్స్, అంటే ఆల్రెడీ అది వీళ్ళకి ముందే తెలుసు. సో తర్వాత రాసి థియరీ ఏంటో వాళ్ళకి ముందే తెలుసు, ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలుసు. సో అన్నీ తెలిసే దాన్ని మనకి కేవలం మానవుల కోసం, సామాన్య మనుల కోసం, తెలియని కోసం అది ఇవన్నీ. తెలియని వాళ్ళ కోసం అయితే ఇక వాళ్ళ కర్మ. ఇక సో గ్రహాంతవాసులు మనోళ్ళే. హైలీ టెక్నాలజీ. ఇప్పుడు అసలు మనోళ్ళకి హైలీ టెక్నాలజీ వాడే అవసరం కూడా లేదు.